హలో నమస్తే నేను అశోక్ జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ పార్టీ టార్గెట్ చేసిందా కొన్ని పరిణామాలు చూస్తుంటే నిజంగా అవుననే అనిపిస్తుంది ఇటీవల వార్ 2 సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ సినిమాని ఆపేస్తానంటూ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారాయి సరే జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేయడంలో లేదంటే నచ్చకపోవడంలో లేదంటే టీడీపీ పార్టీలో లోకేష్ ప్రమేయం పొందే వాళ్ళందరూ కూడా ఆయన వ్యతిరేకిస్తారు కాబట్టి సహజంగానే అలాంటి పరిణామాలు జరుగుతున్నా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కానీ జూనియర్ ఎన్టీఆర్ని తల్లిని దూషించే విధానం కావచ్చు తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటము ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటము ఆ ఆడియోలో మాట్లాడినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఎవరైతే ఉన్నారో అతను చంపేస్తానని చెప్పేసి బెదిరించడం కావచ్చు ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా కొంత సంచలనానికి దారితీస్తూ వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా అనంతపురం టీడీపీ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం కావచ్చు అలాగే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి దగ్గర నినాదాలు చేయడం కావచ్చు వీటన్నిటిని కూడా చూస్తూ వచ్చాము జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు ఆయన ఖచ్చితంగా బయటకు వచ్చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు కానీ దగ్గుబాటి ప్రసాద్ మాత్రము ఎక్కడా కూడా దాన్ని పట్టించుకోకుండా అసలు ఆ వాయిస్ నాది కాదు నా వాయిస్ని ఎవరో మార్ఫింగ్ చేశారు కొంతమంది వైసీపీ వాళ్ళు నా వాయిస్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు తప్పుడు ప్రచారంగా మాట్లాడుతున్నారు అయినప్పటికీ కూడా నేను క్షమాపణ చెప్తారంటూ కూడా ఆయన కొంచెం దాన్ని సర్దిపరికే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలైతే దాన్ని నమ్మలేదు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రము తీవ్ర స్థాయిలో కొంత వ్యతిరేకతను అయితే చూపిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు అదే దగ్గుబాటి ప్రసాద్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఓజీ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక ట్వీట్ చేసుకుంటూ వచ్చారు ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే ఓజీ సినిమాకి సంబంధించి గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చీకట్లో ఉన్నప్పుడు మమ్మల్ని అంధకారంలో ఉన్నప్పుడు మీరు ఎలా అయితే ఆదుకున్నారో మీ సినిమాకి సంబంధించి కూడా మేము అలానే ఆదుకుంటామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు సరే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్స్ నచ్చకపోతే ఖచ్చితంగా ఆ సినిమాని వ్యతిరేకించడమో జూనియర్ ఎన్టీఆర్ నచ్చకపోతే ఆ సినిమాని ఆపడమో జరుగుతుంది కానీ ఒక థియేటర్స్ సంబంధించి షోలు పడకుండా నేను ఆపేస్తాను ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా నేను చేస్తానని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని కీలకంగా మాట్లాడారు అయితే దగ్గుబాటి ప్రసాద్ గారు నిన్న ఓజీ సినిమాకి సంబంధించి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక ట్వీట్ చేసుకుంటూ వచ్చారు ఆ ట్వీట్ సారాంశం ఏంటో కూడా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఈరోజు విడుదలయ్యే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నా హృదయపూర్వక అభినందనలు మంచి మనసున్న మంచి మనిషి అంధకార సమయంలో మా పార్టీకి అండగా నిలిచిన అచంచలమైన మద్దతు ఇచ్చారు మేము కూడా ఆయన కోసం ఎప్పటికీ నిలబడతాము అనంతపురంలో నేనే దగ్గరుండి ఎలాంటి సమస్యలు లేకుండా ఓజీ సినిమాను విడుదల చేయిస్తా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారిని కూడా దీన్ని ట్యాగ్ చేస్తూ వచ్చారు సరే తప్పులేదు కూటమి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు 3 పార్టీలు కూడా కూటమిలో ఉన్నాయి టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి ఎంత పెద్ద ఎత్తున ఫేకాలు ఇస్తే అతుక్కుపోయేంత బంధం ఉందో అంత పెద్ద ఎత్తున బంధం ఉంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు మద్దతు ఇస్తారు సపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా టికెట్లు కూడా సినిమాను ఆడిస్తారు మంచి పద్ధతి అంతవరకు బాగానే ఉంటుంది తప్పేం లేదు ఎవరి కాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ స్కిల్స్ నచ్చేటువంటి హీరోలు కూడా అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు సో కానీ దీన్ని రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పెట్టి టీడీపీ సోషల్ మీడియా కావచ్చు లేదంటే అనంతపురానికి సంబంధించిన కొన్ని టీడీపీ సోషల్ మీడియా గ్రూప్స్లో పెద్ద ఎత్తున దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోపం తెప్పించే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించే విధంగా సోషల్ మీడియాలో దీన్ని పెట్టి అభిమాన ఫ్యాన్స్ గ్రూపులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎందుకు రెచ్చగొడుతూ ఉన్నారు ఈ పోస్టులు పెట్టి కావాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు రెచ్చగొడుతూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాదా అవునో కాదో అది మీకే తెలియాలి సరే జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ కాంపిటీషనా లేదా నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కాంపిటీషనా అసలు ఆ టీడీపీ పార్టీ ఎవరిది ఏంటి అనేది కూడా అది తర్వాత జరగాల్సినటువంటి చర్చ కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ప్రవర్తన ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ప్రశ్నకి సంబంధించి ఈ తీరుకు సంబంధించి ఎందుకు టీడీపీ పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకోవట్లేదు ఒక మహిళకి సంబంధించి మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ పార్టీ ఎలాంటి శిక్ష విధించింది ఆ వ్యక్తికి సంబంధించి ఎలాంటి క్రమశిక్షణా సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంది కనీసం దాని మీద మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఏమైనా పిలుపునన్నా ఇచ్చారా లేదు కదా అంతకు మించి అనంతపురం టీడీపీలో సూపర్ హిట్ సభకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మహిళలకు సంబంధించి మాట్లాడుతూ అదే టీడీపీ పార్టీకి సంబంధించిన అనంతపురం ఎమ్మెల్యేని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మహిళలకు ఏమైనా అన్యాయం జరిగినా మహిళలకు సంబంధించిన సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా లేదంటే మహిళలను కించపరిచి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఎవరిని వదలబోము అలాంటి పోస్టులు పెట్టే వాళ్ళందరినీ కూడా కాళ్ళు ఎర్రగొట్టి కూర్చోబెడతామని చెప్పేసి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వచ్చారు నిన్న అసెంబ్లీలో మండలిలో లోకేష్ గారు నా తల్లిని అవమానించారు వైసీపీ వాళ్ళందరినీ కూడా ఎందుకు వదలాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళందరి మీద ఖచ్చితంగా శిక్షలు విధిస్తామని చెప్పి చెప్తున్నారు న్యాయపరంగా వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు వేయాలో అవన్నీ వేస్తామని చెప్తున్నారు మరి మీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే మీ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి మీ ప్రమేయం పొందడం కోసము మీ కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళని దూషించినటువంటి విధానం మీద చర్యలేంటి చంద్రబాబు నాయుడు గారు చర్యలేంటి లోకేష్ గారు చర్యలేంటి టీడీపీ క్రమశిక్షణ సంఘం ఏం చేస్తుంది దీని మీద కనీసం దాని మీద రెస్పాండ్ అవ్వాలి కదా కనీసం దాని మీద మాట్లాడాలి కదా అయిపోయినటువంటి ఒక విషయాన్ని
ఆరిపోయినటువంటి ఇష్యూని ఇప్పుడు ఓజీ సినిమా ద్వారా మళ్ళీ దాని మీద పెట్రోల్ పోసి బగ్గుమనే మంటని క్రియేట్ చేస్తూ వచ్చారు ఈరోజు దగ్గుబాటి ప్రసాద్ గారు. ఎవరిని రెచ్చగొట్టడానికి ఇప్పుడు ఈరోజు ఆయన ఆ ట్వీట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు ఆ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ ఆ ట్వీట్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్నో ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇదంతా ఎవరిని రెచ్చగొట్టడానికి? టీడీపీ పార్టీ 2024లో గెలవడం కోసము జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతో కష్టపడ్డారు. ఈవెన్ ఇప్పుడు ఈ ట్వీట్ చేసినటువంటి అనంతపురం టీడీపీకి చెందినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారికి సంబంధించిన గెలుపులో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రమేయం ఎంతో ఉంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉంది. మీ గెలుపుకు కూడా ఒక 5,000 ఓట్లు 10,000 ఓట్లు అభిమానులందరూ ఓట్లు వేస్తేనే ఈరోజు మీ గెలుపు సాధ్యమవుతూ వచ్చింది. మరి అలాంటి ఫ్యాన్స్ని అలాంటి వ్యక్తుల్ని ఈరోజు కించపరిచే విధంగా 2 వర్గాల మధ్య 2 గ్రూపుల మధ్య ఇద్దరు హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్కి మధ్య గొడవ పెట్టే విధంగా మీరు చేస్తున్నటువంటి ట్వీట్లు మీరు చేస్తున్నటువంటి కామెంట్లు ఎలా చూడాలి? దీన్ని సమర్థనీయంగా చూడాలా లేదంటే రెచ్చగొట్టే ధోరణిలో చూడాలా? ఖచ్చితంగా టీడీపీకి ఇలాంటి వాళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంది. టీడీపీ పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళందరూ వ్యతిరేకంగా మారితే మీ పరిస్థితి ఏంది? 500 ఓట్లో 1000 ఓట్లో 10,000 ఓట్లో ఎంతో కొంత షేర్ ఉంటుంది కదా. రేపు వాళ్ళందరూ రివర్స్ తిరిగితే వాళ్ళందరూ ఇంకో పార్టీకి మద్దతు ఇస్తే ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీకే కదా డ్యామేజీ, మీకే కదా నష్టము. ఇలాంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి వ్యాఖ్యల వల్ల ఇలాంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ వల్ల టీడీపీ పార్టీ తీవ్ర స్థాయిలో నష్టపోతూ ఉంది. వ్యక్తిగతంగా మీ కుటుంబాలకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది మీ వ్యక్తిగత అంశము. కానీ బహిరంగంగా బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ప్రజాబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే చేసేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి కామెంట్లు దట్టు మీ కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ మీద చేసేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఎటు చర్యలు తీసుకోలేదు, దాని మీద ఎటు స్పందించరు, దాని మీద ఎటు మాట్లాడరు. అయినప్పటికీ కూడా అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టి మహిళల భద్రత గురించి మహిళల సేఫ్టీ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితిలోకి మన ప్రభుత్వం వెళ్ళిపోయింది, మన పార్టీ వెళ్ళిపోయింది అనేటువంటి దూరంలో ఈరోజు టీడీపీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ దగ్గుబాటి ప్రసాద్ ఎవరైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటి మీద ఇప్పటికి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీకు నచ్చకపోతే సినిమాను చూడకండి, నచ్చకపోతే జూనియర్ ఎన్టీఆర్ నాకు నచ్చలేదని చెప్పండి. అంతేగాని సినిమాను బ్యాన్ చేస్తాను, సినిమాని నేను ఆడనేమను, ఒక్క షో కూడా పడదని చెప్పేసి డామినేట్ చేసే విధంగా మీరు చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చేసేటువంటి కామెంట్స్ కావచ్చు, ఎవరిని రెచ్చగొట్టడానికి? ఈరోజు మీకు అధికారం ఉంది, ఈరోజు మనం పవర్లో ఉన్నాము, ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక ధోరణిలో ఉంటే తర్వాత ప్రభుత్వం మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం మారితే అప్పుడు మన పరిస్థితి ఏంటి అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీకోసము మీ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా చాలామంది క్యాడర్ కూడా కార్యకర్తలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇలాంటి ఎమ్మెల్యేల వల్ల ఇలాంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి మాటల వల్ల చాలా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు టీడీపీ పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎవరో ప్రమేయం కోసము వీళ్ళు మెప్పు కోసం ఈరోజు మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడుతున్నారు, కానీ రేపు వీళ్ళందరూ కూడా మీతో నిలబడే వ్యక్తులు కాదు. కార్యకర్తలే ఫైనల్గా మీతో పాటు ఉండాలి, మిమ్మల్ని ప్రేమించినటువంటి వ్యక్తులే మీతో పాటు ఉంటారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఒకలా, అధికారం వెళ్ళిపోయిన తర్వాత ఇంకోలా మారేటువంటి రాజకీయ నేతలను పక్కన పెట్టేసి కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కార్యకర్తలను హింసిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది టీడీపీ ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరి మీద కూడా మీరు చర్యలు తీసుకోండి. క్రమశిక్షణా సంఘం కూడా కొంచెం రెస్పాండ్ అవ్వండి. మహిళలకు సంబంధించి మహిళల భద్రతకు సంబంధించి మనం ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటున్నాం కాబట్టి అలాంటి మహిళల మీద మన టీడీపీకి సంబంధించి సొంత పార్టీ నేతలే మాట్లాడేటువంటి వ్యాఖ్యలను కూడా కొంచెం ఖండించండి. అలా ఖండిస్తే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. ఎవరైనా సరే ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా సరే మహిళల మీద ఏమైనా దూషిస్తే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు, లోకేష్ గారు ఊరుకోరు అనేటువంటి ఒక ఇండికేషను ప్రజల్లోకి వస్తుంది. అలా కాకుండా మన పార్టీ వాళ్ళనైతే సమర్థిద్దాము, ఇంకో పార్టీ వాళ్ళనైతే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సెక్షన్లు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపిద్దాం అనుకుంటే మాత్రము ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కానీ ఈ ధోరణి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ సెంట్రిక్గా చేస్తున్నటువంటి టార్గెట్ కావచ్చు, ఇక్కడి నుంచి అయినా ఆపేయండి. అలా ఆపేసి సినిమాల్ని సినిమాలుగా చూస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా సినిమాల్ని రాజకీయాలతో పోలుస్తూ రాజకీయాన్ని సినిమాతో కలిపి చూస్తే రెండూ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అలాంటి స్థాయికి టీడీపీ పార్టీ వెళ్ళదని కూడా నేను అనుకుంటూ ఉన్నా.